ప్రేమ మధురిమ పార్ట్ 3 రచయిత వెన్నెల గారు, హైదరాబాద్. మెడికల్ క్యాంపుకు వెళ్ళడానికి సిరి తన బట్టలన్నీ ఒక బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటుంది. ఇంతలో పైగా వచ్చిన తల్లి అన్నీ సర్దుకున్న సిరి అని అడుగుతుంది. నా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంతకు నువ్వు ఎక్కడుంటావు సిరి? మావయ్య వాళ్ళ ఇంట్లో ఉంటావా, లేకపోతే మీ కాలేజ్ వాళ్ళు అరేంజ్ చేసే అకాడమిషన్లో ఉంటావా? లేదమ్మా, నేను మావయ్య వాళ్ళ ఇంట్లో ఉండడానికి కుదరదు. మా కాలేజ్ వాళ్ళు మాకు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు. అందుకని నేను కూడా వాళ్ళతోనే ఉంటాను. ఓ అవునా, అయితే జాగ్రత్త సరే. నేను అభికి ఫోన్ చేసి చెప్తాను నువ్వు వస్తున్నావని. నీకేమైనా ఇక్కడ ఇబ్బందిగా ఉంటే మాత్రం మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. సరేనమ్మా, జాగ్రత్తగా ఉంటావుగా సరే. అని ఒక నవ్వు నవ్వి, నేను ఇంకా చిన్నపిల్లని కాదమ్మా, మరీ ఇన్న జాగ్రత్తలు చెబుతున్నావు. చిన్నపిల్లవి కాదనే నా భయం సిరి. ఎప్పటి వరకు ఒంటరిగా నిన్ను ఎక్కడికి పంపించలేదు. ఇప్పుడు క్యాంపుకి వెళ్ళాలి తప్పదు అంటున్నావు కాబట్టి పంపిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా ఉండు. ఓకే అమ్మా, నేను జాగ్రత్తగా ఉంటాను. ఐ లవ్ యూ మామ్ అని గట్టిగా హత్తుకుంటుంది. ఇంతకీ ఎప్పుడు నీ ప్రయాణం? రేపు మార్నింగ్ బయలుదేరుతాము. ఓకే, ఎన్ని రోజులు అక్కడ ఉంటారు? 1 వీక్ మా. సరే, మరి మీ ఫుడ్ అవి కూడా కాలేజ్ వాళ్ళే చూస్తారా? అవునమ్మా, అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఓకే ఓకే, గుడ్ నైట్. ఇంకా పడుకో, మళ్ళీ తెల్లవారి ప్రయాణం అంటున్నావుగా. ఓకే అమ్మా, గుడ్ నైట్. బెంగళూరు. అరుణ్ వర్మ గారు ఇంటికి వచ్చేసరికి డల్గా సోఫాలో కూర్చొని ఉంటుంది మీనాక్షి గారు. ఏంటి మీనా, ఏమయ్యింది? అంత డల్గా ఉన్నావు ఏంటి అని అడుగుతారు అరుణ్ గారు. ఏం లేదండి, రిషికి చేతికి గాయమయ్యింది. అడిగితే ఏదోదో చెబుతున్నాడు, కానీ నాకు నమ్మాలి అనిపించటం లేదు. ఎందుకు? వాడి సంగతి, వాడుకున్న కోపం సంగతి మనకు తెలియదా? వాడి మోచేతికి గాయం అయ్యింది. అడిగితే ఆఫీస్లో ఏదో మేకు గుచ్చుకుందని షాకు చెబుతున్నాడు. ఆఫీస్లో ఫర్నిచర్ ఎప్పుడూ కూడా ఎంత నీట్గా ఉంటుందో నాకు తెలియదా? అలాంటిది మేకు గీసుకుందని చెప్తే నేను ఎలా నమ్ముతాను? నేను అనుమానంగా చూసేసరికి వివేక్తో కూడా అదే మాట చెప్పించాడు. ఆ మాట వినగానే అరుణ్ గారు ఒక చిన్న నవ్వు నవ్వి, మరీ ఇంతలా బాధపడటం ఏమైనా బాగుందా మీనా? వాడింకా నీ కొంగ పట్టుకొని అమ్మ అమ్మ అంటూ నీ చుట్టూ తిరిగిన చిన్న పిల్లవాడు అనుకుంటున్నావా? 25 సంవత్సరాల వయసున్న దమ్మున్న మొగాడు. వాడిని చూస్తూనే శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది. అలా పెంచాను నా కొడుకుని. ఎటువంటి పరిస్థితుల్లో అయినా శత్రువుల పరోక్షంగా దాడి చేస్తే తన చాకచక్యంతో ఎదురుగా నిలబడే కండబలంతో ఎదుర్కొనేలా పెంచాను. నువ్వు ఇలాంటి చిన్నవాటికి కూడా కన్నీళ్లు పెట్టుకుంటే వాడికి మనం తన బలహీనతగా మారుతాం. వాడి మీద నీకున్న ప్రేమ వాడి ముందర కాళ్ళకు బంధం కాకూడదు మీనా. కన్న తల్లిదండ్రులుగా మనం వాడికి ఎప్పుడు బలంగా నిలబడాలే కానీ బలహీనతగా మారకూడదు అని అనునయంగా చెప్తూ తన వైపు చూసి, అర్థమైందా అని అనగానే తన తప్పేంటో అర్థమైన మీనాక్షి నీళ్లు నిండిన కళ్ళతో అరుణ్ గారి వైపు చూసి నిలువుగా తల ఊపుతుంది. తన వైపే చూస్తున్న మీనాక్షి గారిని దగ్గరకు తీసుకొని తన వెన్ను నిమురుతూ, చిన్న గాయమే అంటున్నావుగా, త్వరగానే తగ్గిపోతుందిలే, భయపడకు అని అనగానే అరుణ్ గారిని చిన్న పిల్లలా చుట్టుకుపోతుంది. పైన రైలింగ్ దగ్గర నిలబడి కిందకు చూస్తున్న రిషి తన తండ్రి తల్లికి నచ్చచెబుతున్న విధానానికి రిషికి తన తండ్రి మీద ఉన్న గౌరవం మరో మెట్టు పెరుగుతుంది. తనకి చిన్న గాయం అయితేనే తట్టుకోలేని తల్లి తన మనసు నొచ్చుకోకుండా సర్ది చెబుతున్న తండ్రిని చూస్తూ వారి ఇద్దరూ తనకు తల్లిదండ్రులుగా అయినందుకు ఆ క్షణం తనకు తానే అదృష్టవంతుడిగా అనిపిస్తాడు. తల్లిని తండ్రి ఇష్టంగా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. కొంచెంసేపు మీనాక్షి గారిని ఊరడించిన తర్వాత తనని దూరం జరుపుతూ, ఇంతకీ నువ్వు డిన్నర్ చేసావా, లేకపోతే ఇలాగే డల్గా కూర్చుంటావా అని అడుగుతాడు. లేదండి, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను, రండి మీకు భోజనం వడ్డిస్తాను అని సోఫాల నుండి లేస్తుంది. సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి పైకి వెళ్ళిపోతారు అరుణ్ గారు. అరుణ్ గారు ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద చేసిన వంటలన్నీ సర్దుతూ ఉంటారు మీనాక్షి గారు. రండి కూర్చోండి అని అరుణ్ గారికి వడ్డిస్తుంది మీనాక్షి. ఇంతకీ రిషి డిన్నర్ చేశాడా
తిన్నారండి. తినేసి వర్క్ ఉందని చెప్పి పైకి వెళ్ళాడు. సరే అయితే నువ్వు కూడా కూర్చో మీనా. ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని తన్ని కూడా కూర్చోబెడతాడు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేసి పైకి వెళ్ళిపోతారు. హైదరాబాద్ స్టేషన్లో రహీం, ఇంతకీ ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలిసిందా? ఎస్ సార్, కనుక్కున్నాను. అది జగ్గుబాయ్ అనే ఒక రౌడీ షీటర్ నెంబర్. అతడు ఒక మైకేల్ గ్యాంగ్కి సంబంధించిన వారిలోనే ఒకడు. కానీ అతడే మెయిన్ సప్లయర్ కాదు. మైకేల్ దగ్గర జగ్గుబాయ్ కాకుండా ఇంకా చాలామంది రౌడీలు ఉన్నారు. వీళ్ళంతా చిల్లర చిల్లర వాళ్ళు మాత్రమే. వీళ్ళకి మైకేల్కి డైరెక్ట్గా ఎటువంటి సంబంధం ఉండదు. ఇంకా తెలియకుండా చాలామంది ఉన్నారు. సరే, ఆ నెంబర్ని ట్రేస్ చేసి అతను ఎప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో, ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోండి. కానీ ఈ విషయం బయట ఎవరికి తెలియడానికి వీల్లేదు. నువ్వే స్వయంగా ఎంక్వైరీ చేయి. ఈ పనిని వేరే వాళ్లకు అప్పగించవద్దు. ఓకే సార్, నేనే కనుక్కుంటాను. ఇంతకీ మీరు దిగిన ఇల్లు ఎలా ఉంది సార్? మీకు నచ్చిందా? చాలా బాగుంది రహీం, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. నువ్వు లేకపోతే అంత మంచి ఇల్లు వెతుక్కోవటానికి నేను చాలా కష్టపడేవాడిని. దానిదేముంది సార్, మా ఇంటి దగ్గరలోనే ఉంది, ఖాళీగానే ఉంది, ఏరియా కూడా బాగుంటుంది. అందుకే మీకు చెప్పాను. అందులో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది సార్? సర్లే అని తిరిగి వాళ్ళ పనిలో పడిపోతారు. రామాపురం ఉదయం రామాపురానికి బయలుదేరిన సిరి వాళ్ళ కాలేజ్ వాళ్ళతో కలిసి ఊర్లో బస్సులో దిగుతుంది. అక్కడి నుండి వాళ్ళ అరేంజ్ చేసిన ప్లేస్కి వెళ్ళిపోతారు స్టూడెంట్స్. ఇంకా వాళ్ళతో వచ్చిన వాళ్ళందరికీ త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్తారు. అక్కడి నుండి వెళ్ళిన సిరి లోపలికి వెళ్ళి అభి, నేను ఊరికి రీచ్ అయ్యాను అని మెసేజ్ చేస్తుంది. నోటిఫికేషన్ సౌండ్ విని ఫోన్ ఓపెన్ చేసిన అభికి ఓకే అని రిప్లై ఇస్తాడు. నేను నిన్ను తర్వాత మెడికల్ క్యాంపులో కలుస్తాను అని రిప్లై ఇస్తాడు. ఓకే అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది సిరి. సిరికి రిప్లై ఇచ్చిన తర్వాత అభికి మాధవి గారి దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అత్తయ్య, ఎలా ఉన్నారు అని అడుగుతాడు అభి. అభి, నేను బాగానే ఉన్నాను. సిరి ఈవేళ మెడికల్ క్యాంపు కోసం మన ఊరికే వస్తుంది. దాన్ని మేము ఎవరూ తోడు లేకుండా ఒక్కదాన్నే పంపించడం ఇదే మొదటిసారి. కొంచెం కనిపెట్టుకుని ఉండు. అత్తయ్య, నువ్వు అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. సిరి నేను గమనిస్తూనే ఉంటాను. మీరు నిశ్చితంగా ఉండండి అని ఫోన్ పెట్టేస్తాడు అభి. 10 గంటలకు ఊరి చివరన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన ప్లేస్కి వెళ్తారు స్టూడెంట్స్ అందరూ. మెల్లిగా గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడిందని తెలియటంతో అవసరమైన వాళ్ళందరూ వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉంటారు. అక్కడ తెలిసిన వాళ్ళందరూ సిరిని చూసి అమ్మా సిరి, ఎలా ఉన్నావు అని పలకరిస్తూ ఉంటారు. నేను బాగున్నానండి అని అందరూ నవ్వుతూ సమాధానం చెబుతూ చెకప్ చేస్తూ ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ సిరిని పలకరించటం చూసి సిరి, ఈ ఊరు ఎవరిది? వీళ్ళందరూ నేను ఎందుకు పలకరిస్తున్నారు అని అడుగుతారు. సిరి, ఈ ఊరు తన అమ్మమ్మ గారి ఊరు అని ఇక్కడ వాళ్ళందరూ తనకు తెలుసు అని చెబుతుంది. అయితే ఈ విషయం ఎప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు తన ఫ్రెండ్స్. కానీ వాళ్ళ మాటలు పట్టించుకునేటట్టు తన పని తాను చేసుకుంటుంది సిరి. తన పని తాను చేసుకుంటున్నా కానీ తన కళ్ళు ఇంకెవరి కోసమే వెతుకుతూ ఉంటాయి. అంతలోనే దూరంగా బైక్ పార్క్ చేస్తున్న అభిని చూస్తుంది సిరి. అక్కడ అభిని చూడటంతోనే ఒక్కసారిగా తన కళ్ళలో సంతోషం వెల్లివిరుస్తుంది. అభి వచ్చి సిరిని పలకరించి లంచ్ టైంలో కలుద్దామని చెప్పి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఆహా ఎంత బాగున్నాడు, పల్లెటూరులో కూడా స్టైలిష్గా ఉన్న అభిని చూసి సిటీలో కూడా ఇలాంటి కటౌట్ ఎప్పుడు చూడలేదే అని అంటూ అభిని పొగుడుతూ ఉంటారు. అభి వైపే తినేసినట్టుగా చూస్తున్న తన ఫ్రెండ్స్ని చూసి లోపల తగలబడిపోతుంటుంది సిరికి. అవును, అతని పిచ్చి సిరితో ఏం మాట్లాడాడు, అతనికి సిరి తెలుసా అని అనుకుంటూ ఎవరే సిరి అతను అంత బాగున్నాడు అని అంటూ నీకు తెలిస్తే చెప్పవే, నేను సెట్ చేసుకుంటా అని తన ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరుగా అంటుంటే ఒక్కసారిగా ఉడుక్కుంటుంది సిరి. ఏమే, మీ అందరికీ హైదరాబాద్లో ఎవరు దొరకలేదా?
పల్లెటూరులో కూడా వదలరా అని అంటుంది. అరే ఏ ఊరైతే ఏంటి, చూడటానికి అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఎలా వదులుకుంటాం అని ఫ్రెండ్స్ అందరూ అంటుంటే, తను నా బావ, నాకే సొంతం, ఇంకోసారి మీరు తన వైపు చూసినా తన గురించి మాట్లాడినా చూసినా చంపేస్తాను అందరినీ అని గట్టిగా అరుస్తుంది సిరి. ఓ అవునా అని ఒక్కసారిగా నవ్వుతూ సిరిని ఇంకాస్త ఏడిపిస్తారు. అంతలో సర్లే ఇంకా వదిలేయండి, పాపం ఎప్పటి వరకు సిరిని ఆడుకుంది చాలే అని అంటుంది ఇంకొక అమ్మాయి. అప్పటిదాకా తన్ని ఓన్లీ టీజ్ చేశారని తెలిసిన సిరి సంతోషంతో నవ్వుతుంది. బెంగళూరు. మరుసటి రోజు ఆఫీస్కి వచ్చిన వివేక్ డైరెక్ట్గా రిషి క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. డోర్ కూడా నాక్ చేయకుండా డైరెక్ట్గా డోర్ తీసుకొని రిషి దగ్గరికి వెళ్ళి, అరే బావా, నేను ఆరోగ్యంగా ఉండటం నీకు ఇష్టం లేదా? వివేక్ వైపు ఒకసారి చూసి, బాగానే ఉన్నావుగా, ఇప్పుడు ఏమయ్యిందంట? ఏంటా, నిన్న నువ్వు ఆంటీకి ఏం చెప్పావో తెలియకుండా డైరెక్ట్గా ఫోన్ చేసేస్తావా? ఆంటీ నన్ను ఏం జరిగింది అని అడిగినప్పుడు నువ్వేం చెప్పావో తెలియక నాకేం చెప్పాలో అర్థం కాక ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఇంకొద్దిసేపు అలాగే ఉంటే నా బీపీ పెరిగి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేది. ఏం జరగలేదుగా, ఇప్పుడు బాగానే ఉన్నావుగా, కూల్ అవ్వు అని చెప్పి వాటర్ బాటిల్ అందిస్తాడు. వాటర్ బాటిల్ అందుకొని వాటర్ షిప్ చేస్తూ, నీకే, నువ్వు బాగానే ఉంటావు, నువ్వు పెట్టే టెన్షన్కి ఎప్పుడు హార్ట్ అటాక్తో పోయేటట్టే ఉన్నాను అని అంటాడు. నేను నీతో ఉన్నంతసేపు నీకేం జరగనివ్వను, కానీ నువ్వు కంగారు పడుకు అని కూల్గా సమాధానమిస్తాడు రిషి. వీడు మారడు అని అనుకుంటాడు వివేక్. ఇంతకీ ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? మళ్ళీ జితేంద్ర ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అని అడుగుతాడు. ప్రాజెక్ట్ వర్క్ బాగానే జరుగుతుందిరా. జితేంద్ర కూడా నువ్వు ఇచ్చిన వార్నింగ్కి భయపడి కామ్గానే ఉంటున్నాడు. వర్క్ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఫాస్ట్గానే జరుగుతుంది అని అంటాడు. 5 నిమిషాల తర్వాత కూడా ఇంకా అక్కడే ఉన్న వివేక్తో, ఇంకా ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు. లేదు అనగానే, అయితే ఇంకా ఎక్కడ ఎందుకు ధ్వజస్తంభంలా నిలబడ్డా, వెళ్ళి వర్క్ సంగతి చూడు అనగానే, ఆహా, ఎంత మర్యాదగా వెళ్ళిపోమని చెబుతున్నావురా అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. లంచ్ టైంకి సిరి దగ్గరికి వస్తూ బాను తీసుకొని వస్తాడు అభి. తను ఒక్కడితే వస్తే సిరిని ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని బానుని కూడా తీసుకొని వస్తాడు. అక్కడ సిరిని చూసిన బాను ఒక్కసారిగా, వదిన ఎలా ఉన్నావు అని సంతోషంగా అడుగుతుంది. నేను బాగున్నాను అని కొంచెం సేపు మాట్లాడుకుని వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ అభిని చూసినందుకు సిరి మొహం సంతోషంతో వెలిగిపోతుంది. అలా చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోతాయి. ఆఖరి రోజు మాత్రం సిరి వాళ్ళ ప్రొఫెసర్తో చెప్పి తన మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ పలకరించి వస్తుంది. మరొకసారి అందరూ చెప్పిన జాగ్రత్తలతో అభిని మరోసారి కంటి నిండా చూసుకొని తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది సిరి. హైదరాబాద్. రోజులు గడుస్తూ ఉన్నాయి. 2 నెలల నుండి మధుకి రాజేష్ ఎదురుపడలేదు. ఏమయ్యింది అనుకుంది, కానీ అంతకుమించి ఇంకేమీ ఆలోచించలేదు. అంతలో తన ఫ్రెండ్ స్నేహ వచ్చి, మధు, రాజేష్కి యాక్సిడెంట్ అయ్యిందంట, చాలా దెబ్బలు తగిలాయంట, అందుకని ఈ 2 నెలల నుంచి రావటం లేదంట అని చెబుతుంది. ఓ అయ్యో అవునా అని అనుకుంటుంది. కానీ తను వెళ్ళి చూడాలని మాత్రం అనుకోదు. కానీ తన త్వరగా కోలుకోవాలని మాత్రం అనుకుంటుంది. ఈ మధ్యకాలంలోనే మధు కాలేజ్ క్యాంపస్లో ఇంటర్వ్యూ జరుగుతాయి. మధుకి కూడా జాబ్ వస్తుంది. ఆ సంతోషంలోనే హాస్టల్ రూమ్కి తిరిగి వస్తుంది మధు. ఏమైంది మధు, ఎందుకంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది స్నేహ. నీకు తెలుసు కదా స్నేహ, ఈరోజు మన కాలేజ్లో ఇంటర్వ్యూస్ అని. అవును, అయితే ఏంటి, నాకు జాబ్ వచ్చింది అని సంతోషంతో తనని హత్తుకుంటుంది. నిజంగానా, ఎక్కడే? ఏవీ కంపెనీలో? ఏవీ కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ కదా. అవును, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొద్ది రోజుల్లో జాయిన్ అవ్వాలి. కానీ ఈలోపు మా నాన్నగారిని ఈ జాబ్ చేయటానికి నేను ఒప్పించాలి. అదే నాకు పెద్ద ప్రాబ్లం. అంతకు మించి ఏమీ లేదు. ముందు మా అన్నయ్యతో మాట్లాడాలి అని చెప్పి అభికి ఫోన్ కలుపుతుంది. అభి ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో అన్నయ్య అని, ఎలా ఉన్నావు అని అడుగుతుంది.
నేను బాగానే ఉన్నారా? నీ గొంతులో ఏంటి సంతోషం ఉప్పొంగిపోతుంది? అవునన్నయ్య, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు జాబ్ వచ్చింది అన్నయ్య. నువ్వే నాన్నని ఎలాగైనా ఒప్పించాలి. అవునా? ఎక్కడ? హైదరాబాద్లోనే అన్నయ్య. సరేరా, నేను నాన్నతో మాట్లాడతాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే అన్నయ్య, నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. నువ్వు తప్పకుండా నాన్నని ఈ విషయంలో ఒప్పించాలి. సరేరా, తప్పకుండా ఒప్పిస్తాను. బాయ్, టేక్ కేర్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అభి. కాసేపటికి తర్వాత నాన్న అని అభి పిలిచిన పిలుపుకి ఏంటవి అని అడుగుతారు రఘురామ్ గారు. మధుకి హైదరాబాద్లో జాబ్ వచ్చిందంట నాన్న. తను ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు తను ఉద్యోగం చేయాల్సినంత అవసరం మనకు ఏముంది అభి? మనకి అవసరమని కాదు నాన్న, తన కాళ్ళ మీద తను నిలబడగలదు అనే తనకు ధైర్యం కోసం. కొన్ని రోజులు చెయ్యనివ్వండి నాన్న, దాన్ని మనసుకి సంతోషం కలుగుతుంది. తర్వాత మీకు నచ్చకపోతే అప్పుడు మానేస్తుందిలే. నాకైతే వద్దనే అనిపిస్తుంది అభి, కానీ నువ్వు ఎంతగా చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని అంటారు రఘురామ్ గారు. అభి తర్వాత మధుకి ఫోన్ చేసి తన తండ్రిని మధు ఉద్యోగం చేయడానికి ఒప్పించాను అని చెప్తాడు. దానితో ఒక్కసారిగా సంతోషంగా థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్ అని అంటుంది మధు. ఓకేరా బాయ్, కంగారు పడుకు, జాగ్రత్తగా ఉండు అని మరోసారి చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అభి. బెంగళూరు. రిషి క్యాబిన్లోనికి వచ్చిన వివేక్ రిషి అని పిలుస్తాడు. వివేక్ వైపు చూసి రిషితో, హైదరాబాద్లో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ జరగబోతుందిరా, దానికి టెండర్లు ఆఫర్ చేస్తున్నారు. మన కంపెనీ నుండి కూడా టెండర్ వేయమని మనకి ఆఫర్ వచ్చింది. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కనుక మనకు వస్తే మన కంపెనీ ఇంకొక 10 ఏళ్ల వరకు నెంబర్ 1 పొజిషన్ నుండి ఎవరూ కిందకు దింపలేరు. ఒకసారి ఆలోచించి నీ నిర్ణయం చెప్పరా, టెండర్ వేద్దామా వద్దా అని. హైదరాబాద్ అనగానే మరొకసారి ఆలోచిస్తాడు రిషి. ఎందుకంటే తన తల్లిదండ్రులు హైదరాబాద్ ఎప్పటి వరకు ఎప్పుడు వెళ్ళనివ్వలేదు అని బాగా ఆలోచించిన తర్వాత ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదులుతాడు రిషి. అది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనేసరికి దానికి టెండర్ వేయడానికి నిర్ణయించుకుంటాడు. తన తండ్రికి తెలియకుండా దానికి సంబంధించిన సహనాలు చేస్తూ ఉంటాడు రిషి. వివేక్ని లోపలికి పిలిచి మనం ఈ టెండర్ కోడ్ చేస్తున్నాం అని చెప్తాడు. దానికి సంబంధించిన వర్క్ అంతా చూడమని చెప్తాడు వివేక్తో. ఓకేరా అని చెప్పి వెళ్ళిపోతాడు వివేక్. మధు హైదరాబాద్లోనే ఏవీ కంపెనీలో జాబ్ జాయిన్ అవుతుంది. తనకు చాలా సంతోషంగా ఉంది. తన సొంత కాళ్ళ మీద తను నిలబడినందుకు తనకి సంతోషంతో రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇటు రిషి కూడా నిర్వారామంగా రాత్రి పగలనే తేడా లేకుండా హార్డ్ వర్క్ చేస్తూ టెండర్ కోసం కష్టపడుతూ ఉంటాడు. ఫైనల్లీ టెండర్ వర్క్ ఫినిష్ అయిపోయింది. ఇంకొక 2 రోజుల్లో హైదరాబాద్ వెళ్ళి ఆ టెండర్ వెయ్యాలి. ఇంటికి వెళ్ళిన రిషి సోఫాలో ఉన్న అరుణ్ గారిని చూస్తూ చిన్న స్మైల్ ఇస్తూ హాయ్ డాడీ అని పలకరిస్తాడు. హాయ్ నాన్న, ఏంటి ఈరోజు తొందరగా వచ్చినట్టు ఉన్నా అని అడుగుతాడు కొడుకుని. అవును డాడీ, మీతో మాట్లాడాలి. దానిదేముంది చెప్పు కన్నా అని అడుగుతారు అరుణ్ గారు. హైదరాబాద్లో మన కంపెనీకి ఒక టెండర్ కోడ్ చేయమని ఆఫర్ వచ్చింది డాడ్. కిచెన్లో ఉన్న మీనాక్షి గారు రిషి మాటలు విని పరుగు పరుగున అక్కడికి వస్తారు. ఒక్కసారి హైదరాబాదా అని నోరు తెరిచిన మీనాక్షి గారిని చూసి ఏమైంది మామ్, ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు అని అడుగుతారు. వద్దు నాన్న, ఇక్కడ మనకున్నవే చాలు, మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి ఎందుకు అని అంటారు మీనాక్షి గారు. అదేంటి మామ్ అలా అంటావు, అక్కడ మన బ్రాంచ్ ఉంది కదా అని అడుగుతాడు రిషి. అరుణ్ గారు హైదరాబాద్లో ఒక చిన్న కంపెనీని తన కంపెనీతో కొలాబరేట్ చేస్తారు, కానీ హైదరాబాద్ మాత్రం ఆయన ఎప్పుడూ వెళ్ళరు. అక్కడ వర్క్ మాత్రం కొంతమంది నమ్మకమైన వాళ్ళకి అప్పచెప్పేస్తారు. అరుణ్ గారు మీనాక్షి గారిని ఆపుతూ, నువ్వేమనుకుంటున్నావు రిషి అని అడుగుతారు.
నేను ఆ ప్రాజెక్టు మనకి రావాలని కోరుకుంటున్నాను. అందుకే ఎప్పటి వరకు చాలా హార్డ్ వర్క్ చేసి టెండర్ వరకు ఫినిష్ చేశాను. రేపు టెండర్ వేయడానికి హైదరాబాద్ వెళ్ళాలి డాడీ. ఓకే, వెళ్ళిరా. ఈ ప్రాజెక్ట్ మనకే రావాలని అనుకుంటున్నాను అని అంటారు అరుణ్ గారు. ఆ మాట వినగానే మీనాక్షి గారు ఒక్కసారిగా అరుణ్ గారి వైపు తల తిప్పి చూస్తారు. ఇప్పుడేం మాట్లాడవద్దని కళ్ళతోనే సైగ చేస్తారు అరుణ్ గారు. పెదవి దాకా వచ్చిన మాటను అరుణ్ గారి సైగతో బయటకు రానివ్వరు మీనాక్షి గారు. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్గానే మీరు ఎక్కడ వద్దంటారు అని నేను అనుకున్నాను, కానీ మీరు ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్స్ డాడ్. ఈ ప్రాజెక్టు కనుక మన చేతికి వస్తే మన కంపెనీ యొక్క పేరు ప్రతిష్టలు ఇంకా పెరుగుతాయి అని చెప్పి రిషి పైకి వెళ్ళిపోతాడు. రిషి పైకి వెళ్ళిన తర్వాత ఏంటండి మీరనేది, హైదరాబాద్ పంపిస్తారా అని అడుగుతారు మీనాక్షి గారు. అవును మీనా, పంపించడానికి నిర్ణయించుకున్నాను అని చెప్తారు అరుణ్ గారు. అరుణ్ గారి నిర్ణయానికి ఏం మాట్లాడలేకపోతారు మీనాక్షి గారు. హైదరాబాద్ వెళ్తే తన కొడుకుని చల్లగా చూడమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది మీనాక్షి. బెంగళూరు. రిషి ఆ రోజు హైదరాబాద్కి బయలుదేరడానికి రెడీ అవుతూ ఉంటాడు. పైకి వచ్చిన మీనాక్షి గారు రిషి లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటారు. మీనాక్షి గారు డల్లుగా ఉండటం గమనించిన రిషి, ఏమైంది మామ్, ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదు అని, నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉంటావు కదా హా అని ఒక చిన్న నవ్వు నవ్వి, నేనేం చిన్న పిల్లవాడిని కాదు మామ్, నువ్వు మరీ ఇన్ని జాగ్రత్తలు చెప్పటానికి. రిషి నువ్వు చూసి రిషి నవ్వు చూసి, నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి కన్నా అని మెటికలు విరుస్తారు. ఈవినింగ్ నాకు హైదరాబాద్ ఫ్లైట్ మామ్ అని అనగానే సరే అని అంటారు మీనాక్షి గారు. అక్కడ ఎవరితో గొడవ పడవు కదా, అసలే నీకు కోపం ఎక్కువ. జాగ్రత్తగా ఉంటావుగా రిషి. ఉంటాను మామ్, కానీ నీకు హైదరాబాద్ అంటే అంత భయం ఎందుకు మామ్. ఏం లేదు కన్నా, నీ షాకింగ్ అయిపోయింది, ఇంకా ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దు అని చెప్పి అక్కడ ఉండకుండా వడివడిగా కిందకు వెళ్ళిపోతారు. ఇంకా అక్కడే ఉంటే రిషి ఏం అడుగుతాడు అని, తను తడబడి ఏం చెబుతుందో అని వెళ్తూ ఉన్న తన తల్లిని చూస్తూ ఉండిపోతాడు. అరగంట తర్వాత ఫ్రెష్ అప్ అయి కిందకు వెళ్ళిన రిషి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిన రిషి వివేక్ని తన క్యాబిన్కి రమ్మని పిలిచి ఈవినింగ్ ఫ్లైట్కి రెడీగా ఉండని చెప్తాడు. టెండర్ ఫైల్ అంతా కరెక్ట్గానే ఉంది కదా, కొంచెం తేడా జరిగినా మనం పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. అసలు ఈ ప్రాజెక్ట్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ టెండర్ వేయటానికి పోటీ పడుతున్నాయి. అందుకే మరొకసారి చెబుతున్నాను, టెండర్కి సంబంధించిన ఫైల్ జాగ్రత్త అని అంటాడు. సరే, అన్నీ చెక్ చేసి రెడీగా ఉండు, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు నేను పిక్ చేసుకుంటాను. ఓకే అని చెప్పి వివేక్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హైదరాబాద్. ఆ రోజు కూడా మామూలుగానే ఆఫీస్కి వెళ్ళిన మధుకి ఆఫీస్ అంతా హడావిడిగా కనిపిస్తుంది. ఏమైంది ఇవేళంత హడావిడిగా ఉంది అని అనుకుంటూ పక్కన ఉన్న తన కొలీగ్ని అడుగుతుంది. రేపు మన ఆఫీస్కి మన మెయిన్ బ్రాంచ్ నుండి CEO సార్ వస్తున్నారంట. అదేంటి ఉన్నట్టుండి ఎంత అర్జెంటుగా? ఏమో తెలియదు సార్, రేపు వస్తున్నారని ఇప్పుడే మెయిల్ వచ్చిందంట. ఆ సార్ వర్క్ విషయంలోనే కాదు, ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా స్ట్రిక్ట్ అంట. అందుకే ఇప్పుడు ఉన్నట్టుండి సార్ వస్తున్నారనేసరికి మన మేనేజర్ గారు ఇంత హడావిడి చేస్తున్నారు. ఆ సార్కి కోపం చాలా ఎక్కువని, చెప్పిన పని వెంటనే చేయకపోయినా, టైం పంచువాలిటీ పాటించకపోయినా వెంటనే జాబ్ నుండి పీకి పారేస్తారని అక్కడ మేనేజర్ మూర్తి సార్ ఫోన్ చేసి చెప్పారంట. ఆ సార్ ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉండమని, కోపం తెప్పించే పనులు ఏమీ చేయొద్దని మరీ చెప్పారంట. ఆ సార్ గురించి చెప్పేసరికి మన మేనేజర్ గారికి ఇక్కడ ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకే రేపటి రోజు కోసం ఈ రోజు నుండి కంగారు పడుతూ ఉన్నారు. అప్పటి నుండి అందరినీ అలాగే పరుగులు పెట్టేస్తూ ఉన్నారు. ఇంతగా చెబుతున్నారంటే ఆ సార్ ఎలా ఉంటారు అని అంటుంది పక్కనే ఉన్న ఇంకో అమ్మాయి. ఎలా ఉంటే మనకెందుకు, మన వర్క్ మనం కరెక్ట్గా చేస్తే మనకే ప్రాబ్లం ఉండదు కదా అని తన సీట్కి వెళ్ళిపోతుంది మధు.
ఈవినింగ్ ఫ్లైట్ అవ్వటం వలన లంచ్ టైంకి ఇంటికి వస్తాడు రిషి. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి గబగబా లంచ్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. మరొకసారి టెండర్కి సంబంధించిన ఫైల్ అంతా జాగ్రత్తగా చెక్ చేసుకొని లోపల పెట్టుకుంటాడు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి అనుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటాడు రిషి. 1 అవర్ తర్వాత లేచి రెడీ అవుతూ ఉంటాడు. ఇంత కష్టపడినందుకు ఎలాగైనా ఈ టెండర్ తనకే రావాలని గట్టిగా మనసులో అనుకుంటాడు రిషి. అప్పుడు రిషి గదిగా వస్తారు మీనాక్షి మరియు అరుణ్ గారు. తల్లిదండ్రులను చూసిన రిషి చిన్న స్మైల్ ఇచ్చి ఇంకొద్దిసేపట్లో ఫ్లైట్ అని అంటాడు. వివేక్ కూడా నీతో పాటు వస్తున్నాడు కదా? ఎస్ డాడ్. వివేక్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తూ ఉన్నందుకు కొంతవరకు నిశ్చితంగా ఫీల్ అవుతారు. నేను వెళ్ళేటప్పుడు వివేక్ని కూడా పిక్ చేసుకుని వెళ్ళాలి అని చెప్పి కిందకు వెళ్తాడు రిషి. డ్రైవర్ లగేజ్ పట్టుకొని కిందకు దిగుతాడు. తల్లిదండ్రులు మరోసారి హక్ చేసుకొని బాయ్ డాడ్ అని కార్లోకి ఎక్కి కూర్చుంటాడు రిషి. రిషి కార్ ఎక్కిన తర్వాత డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి మధ్యలో వివేక్ని కూడా పిక్ చేసుకుని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినగానే అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్తారు. కాసేపటి తర్వాత జాగ్రత్తగా హైదరాబాద్లో ల్యాండ్ అవుతారు ఇద్దరు. రిషి హైదరాబాద్కి రావటం అదే మొదటిసారి. వాళ్ళ ఇద్దరు బయటకు రాగానే అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ మేనేజర్ ఏర్పాటు చేసిన కార్ డ్రైవర్ వాళ్ళ ఇద్దరిని చూసి గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేసి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఇద్దరు కార్ ఎక్కిన తర్వాత రిషి వాళ్ళ గెస్ట్ హౌస్కి పోనీమంటాడు. అదేంట్రా ఇక్కడ హోటల్లో మనకి రూమ్ బుక్ చేశారు కదరా అని అనగానే ఒక్క చూపు చూస్తాడు వివేక్ని. ఓకేలే అని సైలెంట్ అయిపోతాడు. ఇంతలో గెస్ట్ హౌస్ రావడంతో ఇద్దరు దిగి లోపలికి నడుస్తారు. రిషి కిందకు దిగిన వెంటనే అక్కడ పనిచేసే వాచ్మ్యాన్ గుడ్ ఈవినింగ్ సార్ అని సల్యూట్ చేస్తాడు. రిషి లోపలికి వెళ్ళేటప్పటికే ఇల్లు మొత్తం క్లీన్ చేయించి రెడీగా ఉంటుంది. ఇల్లంతా నీట్గా ఉంది. నేను వస్తున్నట్లు ఎవరికీ తెలియదు కదా అని మనసులోనే అనుకుంటాడు రిషి. అంతలోనే అక్కడ పనిచేసే రంగన్న చిన్నబాబు గారు అమ్మగారు పొద్దున్నే ఫోన్ చేసి మీరు వస్తున్నారని చెప్పారు అయ్యా అని చెప్తాడు. ఓ మమ్మీ ఆల్రెడీ చెప్పేసిందా అని అనుకుంటాడు రిషి. ఓకే అని చెప్పి పైన ఉన్న రూమ్స్లోకి వెళ్ళిపోతారు ఇద్దరు. నైట్ డిన్నర్కి ఏం కావాలో అక్కడ పని వాళ్ళు రిషిని అడిగి తెలుసుకుంటారు. జస్ట్ పుల్కా విత్ పన్నీర్ కర్రీ అని చెప్పి తిరిగి తన పనిలో పడిపోతాడు. ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ పనివాళ్ళు. 9 గంటల వరకు పనిచేసుకున్న రిషి ఫ్రెష్ అప్ అయి కిందకు వస్తాడు. వివేక్ కూడా వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ చేసి పడుకోవడానికి వెళ్ళిపోతారు. రేపు మార్నింగ్ రెడీగా ఉండి వివేక్ మనం టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవ్వకూడదు, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. హైదరాబాద్. రిషి పొద్దున్నే లేచి టెండర్ కోడ్ వేయడానికి కావాల్సిన పేపర్స్ అన్నీ ఫైల్ చేసుకుంటూ ఉంటాడు. అంతలో రిషి ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఇంత పొద్దున్న ఎవరు అని చూసేసరికి మా అని డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ మామ్ అని విష్ చేయగానే గుడ్ మార్నింగ్ అని చెప్పి కన్నా నువ్వు టెండర్ వేయడానికి వెళ్ళేటప్పుడు ఒకసారి గుడికి వెళ్ళు అని చెప్తారు. నాకంత టైం ఉండదు మామ్ అని అంటుంది. ప్లీజ్ కన్నా నా కోసం అని అనగానే అయిష్టంగానే సరే అని అంటాడు. తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి టిఫిన్తో రెడీగా ఉంటారు అక్కడ మెయిడ్స్. ఈ ఐటమ్స్ ఏంటి అని అడగగానే మార్నింగే అమ్మగారు ఫోన్ చేసి మీకు కావాల్సినవన్నీ చెప్పి టిఫిన్ రెడీ చేయమని చెప్పారు సార్ అని చెప్పారు అక్కడ మెయిడ్స్. ఇక్కడికి వచ్చిన అమ్మ ఈ కేరింగ్ వదిలిపెట్టదు అని అనుకుంటాడు రిషి. వివేక్ కూడా కిందకు వచ్చేసరికి ఇద్దరు కలిసి టిఫిన్ చేసి టెండర్ ఆఫీస్కి బయలుదేరుతారు. గెస్ట్ హౌస్ ఊరికి కొంచెం దూరంగా ఉండటం వల్ల తొందరగానే బయలుదేరుతారు ఇద్దరు. దారిలో ఉండగా వివేక్ అరే రిషి టెండర్ వేయడానికి ఇంకా చాలా టైం ఉంది కదా, ఒకసారి గుడికి వెళ్ళేద్దాం అని అడుగుతాడు. రిషి ఎందుకురా అని అనుమానంగా చూసేసరికి ఆంటీ ఫోన్ చేసి ఒకసారి గుడికి వెళ్ళమని చెప్పారా అమ్మ, వీడికి కూడా చెప్పావా అని అనుకుంటూ ఒకసారి వాచ్ వైపు చూడటంతో ఇంకా చాలా టైం ఉంది కదా అని సరే అంటాడు రిషి. దగ్గరలో ఉన్న గుడికి తీసుకువెళ్ళమని కార్ డ్రైవర్కి చెప్తాడు.
రిషి వివేక మాటల్లో ఉండగానే సార్ గుడి వచ్చింది అని కారు ఆపుతాడు డ్రైవర్. కార్ దిగి ఇద్దరు గుడివైపు వెళ్తారు. బయట షాపుల్లో ఉన్న పూజ సామాన్లు కొనుక్కొని పైకి వెళ్తారు ఇద్దరు. అక్కడ కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణలు చేయటానికి వెళ్తారు. వీళ్ళు ప్రదక్షిణ చేసి వచ్చేసరికి మధు అదే గుడిలో పూజ చేయించుకుంటూ ఉంటుంది. పూజ చేయించుకుంటున్న మధుని వెనుక నుండి చూస్తాడు రిషి. పసుపు రంగుకి కుంకుమ రంగు బార్డర్తో ఉన్న పరికిని, అదే రంగు జాకెట్ ఓనీతో, బారు జడతో, తల్లో మాలిపూలు కనకంబరాలు కలిసి కట్టి భుజానికి కొంచెం కింద వరకు ఉన్న పూలమాల మాట్లాడేటప్పుడు చెవికి ఊగుతున్న జుంకాలు, సన్నగా వంపు తిరిగి ఉన్న నాజుక నడుము, అది కనపడకుండా ఓనిని జాగ్రత్తగా కట్టుకున్న తీరు, ఒకవైపు నుండి కొద్దిగా కనపడుతున్న చెక్కిలి, తెల్లని మోనిచాయి అప్పుడే పూసిన ముద్దబంతి పువ్వులా ఉంటుంది మధు. వెనక నుండి మధును చూసిన రిషి తన్మయత్యానికి గురై చూస్తూనే ఉండిపోతాడు. తన్ని అలా చూడగానే తన మనసు ఎందుకో హాయిగా అనిపిస్తుంది. తెలియని పరవశానికి గురి అవుతుంది. ఇంతకుముందు ఏ అమ్మాయిని చూసినా కలగని ఫీలింగ్ తనని చూసినప్పుడు కలుగుతుంది. నా మనసు ఎందుకు ఇలా స్పందిస్తుంది అని అనుకుంటూ, ఎవరి అమ్మాయి, ఎవరిని చూసినా తలించని నా మనసు ఎందుకు చలిస్తుంది? ముందు నుండి చూద్దామని కొంచెం ముందుకు కదిలేసరికి లేటుగా ప్రదక్షిణ చేసి వచ్చిన వివేక్ రిషిని అని పిలుస్తాడు. హా అని వివేక్ వైపు తిరిగేసరికి ఈ లోపల మధు మరో పక్క నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అదేంట్రా అంత ఫాస్ట్గా వచ్చేసావు? నీ వెనకాలే కదా నేను వస్తుంది, నా కోసం ఆగొచ్చు కదా. సర్లేరా ఇప్పుడేమైంది అని చెప్పి అటువైపు తిరిగి చూసేసరికి మధు ఎక్కడా కనిపించదు. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది అని గుడికి నలుమూలలకి తన దృష్టి సారిస్తాడు. రిషి కళ్ళ దేనికోసమే వెతుకుతూ ఉండటం చూసి ఎవరెవరా వెతుకుతూ ఉన్నావు? ఎవరో తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తూ చూస్తున్నానుగా. నువ్వు హైదరాబాద్ రావటం ఇదే మొదటిసారి. ఎక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారా? చా, వీడి వల్ల ఆ అమ్మాయి ఎవరో మిస్ అయిపోయింది అని అనుకుంటూ, ఇంకా ఎక్కువ చూస్తే వీడికి అనుమానం వస్తుందని, ఏం లేదులే త్వరగా పోస్ట్ చేసుకొని వెళ్దాంలే, అసలే టెండర్ ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి అచ్చం చేయించుకొని గబగబా వెళ్ళిపోతారు. పూజ ముగించుకొని వచ్చి కారులో కూర్చొని డ్రైవర్ని టెండర్ ఆఫీస్కి పోనీయమని చెప్తాడు. గుడికి వెళ్ళి వచ్చేటప్పటికే ట్రాఫిక్లో ఇరుక్కిపోతుంది రిషి కార్. అక్కడ ట్రాఫిక్ చూసిన రిషి టెండర్ వేయడానికి టైంకి చేరుతామో లేదో అని టెన్షన్ పడతాడు. ట్రాఫిక్ క్లియర్ అయిన వెంటనే స్పీడ్గా వెళ్ళమని డ్రైవర్కి చెప్తాడు రిషి. ఒకేసారి కారు వేగాన్ని పెంచుతాడు డ్రైవర్. కిచెన్లో వంట చేయించుకున్న మీనాక్షి గారి మనసుకి ఎందుకు అలజడిగా ఉంటుంది. తన మనసులో ఏదో కీడు శంకిస్తుంది. ఎవరికి ఏ ప్రమాదం జరగనుందో అని. వెంటనే దేవుని గదికి వెళ్ళి దీపం వెలిగించి ఎవరికి ఆపద రాకుండా చూడు తండ్రి అని ప్రార్థిస్తుంది. స్పీడ్గా వెళ్తున్న కారుకి ఎదురుగా వస్తూ ఉంటుంది ఒక లారీ. లారీ దగ్గరికి వచ్చేంతవరకు గమనించడు డ్రైవర్. ఒక్కసారిగా ఎదురుగా చూసిన రిషి డ్రైవర్ అని ఒక్కసారిగా అరవటంతో కార్ని సైడ్కి తిప్పి బ్రేక్ వేస్తాడు. కొద్దిగా తప్పిపోతుంది పెద్ద ప్రమాదం. ఆగిన కార్లో 2 నిమిషాలు అలాగే కూర్చొని ఉన్న అందరూ పెరిగిన గుండె దడని తగ్గించుకుంటూ, ఏసీ ఆన్లో ఉన్నా కూడా భయం వల్ల నుదుటి నుండి కారిన చెమటలు తుడుచుకుంటూ తుటిలో తప్పిన ప్రమాదానికి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో వాచ్మెన్ వైపు చూసిన రిషికి టెండర్ సబ్మిట్ చేయడానికి ఎంతో టైం లేదని చూసి డ్రైవర్ని పక్కకు జరగమని చెప్పి తనే స్టీరింగ్ అందుకుంటాడు రిషి. అంత టెన్షన్లో కూడా జాగ్రత్తగా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న రిషి డ్రైవింగ్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోతాడు వివేక్. ఇంకో 5 నిమిషాలు టెండర్ సబ్మిట్ చేసే టైం క్లోజ్ అయిపోతుంది అన్నప్పుడు స్పీడ్గా కార్ దిగిన రిషి టెండర్ ఫైల్ సబ్మిట్ చేస్తాడు. టెండర్ సబ్మిట్ చేసే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇద్దరు. అక్కడ టెండర్ సబ్మిట్ చేసిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించిన వాళ్ళే. అందుకే అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఎప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ టెన్షన్కి తెరదించుతూ టెండర్ ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసి టెండర్ ఎవరికి వచ్చిందో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ అనౌన్స్మెంట్లో దిస్ కాంట్రాక్ట్ గోస్ టు ఏవీ కంపెనీ అని రిషి తన కంపెనీ పేరు వినగానే అప్పటి వరకు పడిన టెన్షన్ అంతా ఎగిరిపోయి చాలా సంతోషపడతాడు రిషి. తన కష్టం వృధా పోలేదు, తగ్గ ఫలితం లభించింది అని అనుకుంటాడు. మిగిలిన వాళ్ళందరూ పొద్దు ప్రాజెక్ట్ చేజారిపోయిందనేందుకు కొంచెం నిరుత్సాహపడతారు. ఎందుకంటే అది సుమారు 500 కోట్లతో కూడిన ప్రాజెక్టు.
ఆ ప్రాజెక్టు కనుక టైంలో పూర్తి చేస్తే వారి కంపెనీకి కొన్ని కోట్ల లాభంతో పాటు వాళ్ళ కంపెనీ యొక్క పేరు ప్రతిష్టలు ఆకాశంలో నిలుస్తాయి. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ తమ కంపెనీకి ప్రాజెక్టు రాలేదని చాలా బాధపడుతూ ఉంటారు. పక్కపక్కన వాళ్ళందరూ ప్రాజెక్ట్ చేజారినందుకు బాధగా ఉన్న ఫార్మాలిటీకి కంగ్రాట్స్ అని రిషిని విష్ చేయడంతో థ్యాంక్ యూ అని మర్యాదగా చెప్తాడు రిషి. కంగ్రాట్స్ రా బావా అని హత్తుకుంటాడు వివేక్. చూసావా, పొద్దున్న గుడికి వెళ్దామంటే వద్దన్నావు, ఇప్పుడు చూడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రాజెక్టు మనకే వచ్చిందని అంటాడు వివేక్. అసలు మార్నింగ్ ఉన్న పరిస్థితిలో మనం అసలు టెండర్ ఆఫీస్ వరకు కూడా చేరుకుంటామని అనుకోలేదురా. కొద్దిలో మృత్యువు అని తప్పించుకున్నాం. అంతేకాక లాస్ట్ మినిట్లో వచ్చిన మనకే టెండర్ వచ్చింది. ఎవరో మనం బాగుండాలని గట్టిగా ప్రార్థిస్తున్నట్టు ఉన్నారు. ఇదంతా ఆ దేవుడి దయ్యారా అని అనుకుంటూ వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకుంటాడు. వివేక్ మొక్కు విని వీడు మారడు అని అనుకుంటాడు. ఇక అక్కడి నుండి తిరిగి గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు. అక్కడి నుండి బయలుదేరారు అన్న మాటే కానీ రిషి ఆలోచనలు ఏంటో సాగుతాయి. అసలు పొద్దున్న జరిగిందేంటి? కొద్దులో తప్పించుకున్నాం, లేకపోతే ఏం జరిగేదో అని అనుకోగానే ఒక్కసారిగా తన తల్లిదండ్రి మొహాలు గుర్తొచ్చాయి. గాఢంగా ఊపిరి తీసుకుని వదిలి ఇది నిజంగా పొరపాటున జరిగిన సంఘటన, డ్రైవర్ ఎదురుగా వస్తున్న లారీని చూసుకోలేదా, లేక ఎవరైనా కావాలని చేసిన పన్నాగమా అని అనుకొని ఒక్కసారిగా జితేంద్ర తన కళ్ళ ముందు మెదిలాడు. వాడికి అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ పని చేసే ధైర్యం చేస్తాడా? వాడు కాదని అనిపిస్తుంది. అయితే ఇంకెవరు? హై, ఈ ప్రాజెక్ట్ టెండర్ వేయకుండా మమ్మల్ని ఆపడానికి ఎవరైనా ఈ పని చేశారా? రిషి ఆలోచన పరిపరి విధాలుగా సాగుతూ ఉన్నాయి. కానీ దేనికి సమాధానం దొరకటం లేదు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవటానికి వీల్లేదు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటాడు రిషి. ఇంతలో పక్కనే ఉన్న వివేక్ రిషి, ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు అని రిషి భుజం మీద తట్టడంతో ఈ లోకంలోకి వస్తాడు రిషి. తనకొచ్చిన అనుమానం గురించి చెబుదామనుకున్న హైదరాబాద్లో పేరు తెలియని శత్రువులు ఎవరుంటారు అని అనుకొని మళ్ళీ వివేక్ భయపడతాడు అని చెప్పి ఏం లేదని చెప్పి ఉంటాడు. ఇద్దరు తిరిగి గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. గెస్ట్ హౌస్కి రాగానే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చి రిషికి అక్కడక్కడ చిన్నగా తగిలిన గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు వివేక్. ఏంట్రా ఇది అని వివేక్ని అడగగానే, ఊరుకోరా, అక్కడి నుంచి వచ్చేటప్పుడే హాస్పిటల్కి వెళ్దామని అంటే నువ్వు వస్తున్నావు. చిన్న చిన్న గాయాలే కదా అని నేను కూడా ఊరుకున్నాను. ఇప్పుడు కూడా ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవా అని కసురుతాడు వివేక్. స్నేహితుడు అలా అనేసరికి సైలెంట్ అయిపోతాడు రిషి. అసలే ఆ రోజు తన కొత్త బాస్ వస్తున్నాడని ఆఫీస్కి లేట్గా వెళ్తే అసలు ఊరుకోడని ముందు రోజే తెలిసిన మధు ఆ రోజు శుక్రవారం అవటం వల్ల తొందరగా లేచి రెడీ అయ్యి గుడికి వెళ్ళి వచ్చి తిరిగి ఆఫీస్కి రావడానికి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. ఏంటి ఈరోజు ఇంత హడావిడి పడుతున్నావు అని అడుగుతుంది స్నేహ. ఏం లేదే, ఈరోజు కొత్త బాస్ వస్తున్నారంట. ఆయన అసలే చాలా స్ట్రిక్ట్ అంట. కొంచెం లేట్ అయినా కూడా ఊరుకోరంట. మొదటి రోజు లేట్ అవ్వడం ఎందుకు అని చెప్పి గబగబా రెడీ అవుతున్నాను అని చెప్తుంది మధు. ఎవరి ఆ బాస్? ఆయన పేరు వింటుంటే అంత టెన్షన్ పడిపోతున్నావు అని అడుగుతుంది స్నేహ. నాకు మాత్రం ఏం తెలుసు, ఈరోజేగా వస్తున్నారు చూస్తాను అని అంటూ సర్లే బాయ్ అని చెప్పి అక్క నుండి స్కూటీ కీస్ తీసుకొని కిందకు కదులుతుంది. అరే టిఫిన్ చేసి వెళ్ళు అని అంటున్నా తన మాటలు వినిపించుకోదు మధు. కిందకు వెళ్ళి స్కూటీ ఎక్కి స్టార్ట్ చేసి తన ప్రయాణం చివరికి ఆగింది తన ఆఫీస్ ముందే. లేట్ అయ్యిందేమో అని స్పీడ్గా లోపలికి వెళ్ళిన మధుకి ఇంకా బాస్ రాలేదు అని తెలిసి తేలికగా ఊపిరి పీల్చుకుంటుంది. ఏమైంది ఈరోజు ఇంత కంగారుగా వస్తున్నావు? రోజు కరెక్ట్ టైంకేగా వస్తావు, మరి ఈరోజు ఏంటి లేట్ అని తన కొలీగ్ అడగగానే ఏం చెప్పమంటావే, ఈరోజు శుక్రవారం అని పొద్దున్నే తలస్నానం చేసి గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. ట్రాఫిక్ క్లియర్ అయిన వెంటనే స్పీడ్గా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వచ్చాను. ఇంకా బాస్ రాలేదు కదా అని డౌట్గా అడగగా రాలేదులే, కంగారు పడకు, అమ్మయ్య థ్యాంక్ గాడ్ అని అనుకుని తన సీట్ దగ్గర వెళ్ళిపోతుంది. రిషి ఇంటికి వెళ్ళిన కాసేపటికి తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. డిస్ప్లేలో డాడ్ అని కనిపించగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో డాడ్, కాంటాక్ట్ మనకే వచ్చిందని సంతోషంగా చెప్తాడు రిషి. కంగ్రాట్స్ నాన్న అని చెప్తారు అరుణ్ గారు.
రిషి కంఠంలో సంతోషంతో పాటు ఏదో తెలియని ఉద్యోగం కనబడుతూ ఉంటే, ఏమైంది రిషి, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతారు. ఎస్ డాడ్, నేను బాగానే ఉన్నాను అని అంటాడు, తన మనసులోని ఆలోచనలు పక్కన పెడుతూ. కానీ రిషి గొంతులో ఉన్న చిన్న మార్పుని గమనిస్తారు అరుణ్ గారు. ఎప్పుడు నీ కంఠం మాట్లాడేటప్పుడు తొనకదు, అలాంటిది నీ గొంతులో తెలియని ఏదో తేడా కనిపిస్తుంది. ఎందుకు రిషి? ఏం లేదు డాడ్, నేను మామూలుగానే ఉన్నాను, మీకు ఎందుకలా అనిపిస్తుందో అని అంటాడు. కానీ ఒక తండ్రిగా తనకు తెలియదా తన కొడుకు ఎప్పుడు ఎలా ఉంటాడు అని? ఏమైనా జరిగిందా, లేకపోతే నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా అని అనుకుంటూ ఏం జరిగిందో వివేక్ని అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఓకే నాన్న, బాయ్, వన్ సెకండ్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ కాంట్రాక్ట్ అని చెప్పి పెట్టేస్తారు అరుణ్ గారు. కాసేపటి తర్వాత వివేక్కి ఫోన్ చేస్తారు అరుణ్ గారు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంకుల్ అని అనగానే, వివేక్, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. గెస్ట్ హౌస్లోనే ఉన్నాను అంకుల్, నీ పక్కన రిషి ఉన్నాడా అని అడుగుతారు. లేదంకుల్, నేను నా రూమ్లోకి ఇప్పుడే వచ్చాను, చెప్పండి అంకుల్, ఏమయ్యింది, ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం జరిగింది వివేక్, రిషి నా దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది అని అనగానే, చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు వివేక్. ఇంతలో వివేక్ అని మరోసారి పిలిచిన అరుణ్ గారి పిలుపుకి ఈ లోకంలోకి వస్తూ విషయం చెప్తే రిషి ఏమంటాడు అనుకుని, ఏం జరిగింది అంకుల్, ఏమీ లేదు కదా అని అంటాడు. వివేక్, నేను రిషి తండ్రిని, వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో నాకు తెలియదా, వాడి గొంతులో తడబాటు నేను గ్రహించలేనా అని కంచుకటంతో అడిగి, ఇప్పుడు నీ మాటల్లో తేడా కూడా గమనించాను, నా దగ్గర ఏం దాస్తున్నావు అని గంభీరంగా అడగగానే ఆ గొంతులోని సీరియస్నెస్కి భయపడి, ఇక విషయం చెప్పకపోతే అంకుల్ ఇక్కడికి వచ్చినా వచ్చేస్తారు అని అనుకొని చెప్పడానికి నిర్ణయించుకుంటాడు. ఒక లాంగ్ బ్రీతింగ్ తీసుకొని, అవును అంకుల్, టెండర్ సబ్మిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగింది అని చెప్తాడు వివేక్. వాట్, యాక్సిడెంటా అని ఒక్కసారిగా షాక్ అవుతారు అరుణ్ గారు. అవును అంకుల్, అనుకోకుండా మా కారుకి ఎదురుగా ఒక లారీ వచ్చింది. రిషి సడన్గా చూసి డ్రైవర్ని అలర్ట్ చేయడంతో కొద్దిపాటిలో తప్పించుకున్నాం, లేకపోతే కారు మొత్తం నొచ్చు నొచ్చు అయిపోయేది. దేవుడి దయ వల్ల ఏమీ జరగకుండా బయటపడ్డాం అని చెప్తాడు వివేక్. ఆ మాట వెనగానే అరుణ్ గారు ఒక్కసారిగా రిషికేం కాలేదు కదా అని ఆందోళనగా అడుగుతారు. ఏం కాలేదు అంకుల్, కార్ సడన్గా బ్రేక్ వేయటం వల్ల జస్ట్ చిన్న చిన్న గాయాలు అయ్యాయి. నీకు కూడా ఏం కాలేదు కదా వివేక్? లేదంకుల్, నేను బాగానే ఉన్నాను. ఆ మాట వినగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని, ఓకే, ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, వాడికి తోడుగా నువ్వు ఉన్నావని ఇక్కడ మేము కొంచెం రిలాక్స్గా ఉన్నాం అని అంటారు. మీరు భయపడకండి అంకుల్, నేను చూసుకుంటాను అని అంటాడు వివేక్. ఓకే బాయ్ నాన్న, టేక్ కేర్ అని చెప్పి ఈ విషయం ఆంటీతో చెప్పకు, చాలా భయపడతారు అని అంటారు. లేదంకో, నేను చెప్పను, ఓకే నాన్న బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు అరుణ్. ఆఫీస్లో అందరూ ఎవరి వర్క్లో వారు మునిగిపోయి ఉండగా మేనేజర్ అక్కడికి వచ్చి అందరికీ మధ్యలో నిలబడి అందరినీ అటెన్షన్లోకి తీసుకొని మాట్లాడుతూ, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అని విష్ చేసి, చాలా సంతోషంగా ఈరోజు మన కంపెనీకి ఒక పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చింది అని అనౌన్స్ చేస్తాడు. ఆ మాట వినగానే స్టాఫ్ అందరూ సంతోషపడతారు. ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, దీని కనుక మనం సకాలంలో పూర్తి చేయగలిగితే మన కంపెనీ రెప్యుటేషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్తాడు. అది విని అందరూ సంతోషంతో ఒక్కసారిగా క్లాప్స్ కొడతారు. ఓకే, ఈ రోజు నుండి మీరందరూ కూడా ఇంకా బాధ్యతగా వర్క్ చేయాలని చెప్తాడు మేనేజర్. ఒకేసారి అని అందరూ తలలు ఊపుతారు. ఓకే, ఇక మీ వర్క్ మీరు చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు మేనేజర్. మధు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తన కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చినందుకు, ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చింది అంటే తన బాస్ ఎంతగా కష్టపడతారో అని ఒక అవగాహనకు వస్తుంది మధు. అయితే ఆ టెండర్ సబ్మిట్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళారన్నమాట, అందుకే ఇంకా ఇక్కడికి రాలేదు అని అనుకుంటుంది మధు. ఆ టెండర్ వల్ల ఈరోజు నేను లేట్ అయినా సేఫ్ అయిపోయాను అని ఆనందపడిపోతుంది. ఇంతలో తన కొలీగ్ పిలిచేసరికి ఆలోచనల నుండి బయటకు వచ్చి తన వర్క్లో పడిపోతుంది మధు. రామాపురం వంటింట్లో వంట చేస్తూ ఉంటారు జానకి గారు, పద్మ గారు.
ఇంతలో అక్కడికి వచ్చిన భాను, హాయ్ భాను, ఈరోజు ఏం వంటలు చేస్తున్నావు అంటుంది. అన్నీ నీకు ఇష్టమైనవేలే, అన్నీ ఇవన్నీ తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద సర్దు. అలాగే అని అన్నయ్య ఎక్కడ సర్ది అక్కడ పక్కనే వేయించిన అప్పడం తీసుకొని నములుతూ ఉంటే, త్వరగా తిందువులే, తర్వాత తిందువులే, భోజనం సమయం అయ్యింది, వెళ్ళి పెదనాన్నని మీ నాన్నని అభిని పిలుచుకురా అని పద్మగారు అనగానే, నీకు ఎప్పుడు నా తిండే కనిపిస్తుంది అని అప్పడం తినటం పూర్తి చేసి, పెదనాన్న భోజనం రెడీ, కిందకి రండి అని వాళ్ళని పిలుస్తుంది. ఎక్కడి నుండి ఎందుకే అరుపులు, రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా పిలవలేవా అని కసురుతారు పద్మగారు. సర్లే అని అంటూ అభిని పిలవటానికి పైకి వెళ్తుంది. భాను పైకి వెళ్ళేటప్పటికి అభి సిరితో మాట్లాడుతూ ఉంటాడు. కాలేజ్లో లంచ్ టైం కావటం వల్ల సిరిని అభికి కాల్ చేస్తుంది. రూమ్ బయట నుండి వీళ్ళ మాటలు వింటూ లోపలికి వస్తూ ఉన్న భాను, ఏంటో వీళ్ళ మాటలు, ఎలా ఉన్నావు, ఎలా చదువుతున్నావు, జాగ్రత్తగా ఉండు, ఇవి తప్ప ఇంకొకటి రావు, అసలు లవర్స్ లాగా మాట్లాడుకుంటున్నారా వీళ్ళు, అసలు రొమాంటిక్ యాంగిల్లే లేదబ్బా వీళ్ళిద్దరిలో, ఇలా అయితే ఎలా అని అనుకుంటూ ఒక్కసారిగా అభి చేతిలో ఫోన్ లాక్కొని ఫోన్లో ఉమ్మ ఉమ్మ అని ముద్దు పెట్టి తిరిగి అభి చేతిలో ఫోన్ పెట్టి పారిపోతుంది. అటు నుంచి ఆ సౌండ్ విన్న సిరి ఒక్కసారిగా షాక్ అయి బుగ్గలు ఎర్రగా అవుతాయి. వెంటనే అభి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని, సిరి అది నేను కాదు, భాను ఫోన్ లాక్కొని ఇలా చేసింది అనగానే పెదవుల్లో నవ్వుని దాస్తూ, ఇలా చేసింది బావా అని హస్కీ వాయిస్తో అడుగుతుంది. సిరి అలా అడగగానే అది అది ఇందాక ముద్దు అని ఏం చెప్పాలో అర్థం కాక, సిరిని మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. అభి ఫోన్ పెట్టేసిన వెంటనే, నాకు తెలుసు బావా అది నువ్వు కాదు భాను అని, కానీ ఆ విషయంలో చెప్పడానికి కూడా నువ్వు సిగ్గుపడుతున్నా చూడు, నాకు భలే నచ్చింది బావా అని అనుకుంటూ, ఇంత మంచోడువేంటి బావా నువ్వు అని నవ్వుకుంటూ, నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం అని అనుకుంటుంది. ఇంతలో లంచ్ టైం అయిపోవటం, ఫోన్ మాట్లాడటానికి పక్కకు వచ్చిన సిరిని తన ఫ్రెండ్స్ పిలవగానే బొక్కలను సిగ్గుల్ని అతి కష్టం మీద దాస్తూ వాళ్ళతో కలిసి క్లాస్కి వెళ్ళిపోతుంది. కిందకు వెళ్ళిన అభి భాను కోసం వెతుకుతూ ఉంటే, పద్మగారు ఎవరిని అభి వెతుకుతున్నాం అనగానే, అది భాను కోసం పిన్ని, ఎక్కడ ఉంది, తను ఇప్పుడే రూమ్లోకి వెళ్ళినట్టుంది అనగానే గబగబా అటువైపు నడుస్తాడు. అభి భోజనం చేయని పద్మగారు పిలుస్తూ ఉన్నా వినిపించుకోకుండా భాను రూమ్ వైపు వెళ్ళిపోతాడు. బెంగళూరు. అరుణ్ గారు హైదరాబాద్లో ఉన్న ఒకరికి ఫోన్ చేస్తారు. అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసగానే హలో అని రిషికి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్తాడు. నేను ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అది యాక్సిడెంట్లా జరిగిందా లేక వాంటెడ్గా ఎవరైనా చేశారనేది నాకు తెలియాలి, వాంటెడ్గా చేసే దీని వెనుక ఎవరు ఉన్నారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, దీని గురించి పూర్తిగా ఎంక్వైరీ చెయ్యు, అప్పటి వరకు రిషికి తెలియకుండా సెక్యూరిటీ అరేంజ్ చేయి, రిషికి తెలిస్తే ఒప్పుకోడు, కాబట్టి దూరంగా నుండి ఫాలో చేయమను, నా కొడుకు జోలికి వచ్చిన వాడు ఎవరైనా నేను వదిలిపెట్టను అని గట్టిగా చెప్పగానే ఓకే నేను కనుక్కుంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత ఎవరికో ఫోన్ చేసి రిషి యాక్సిడెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కో అని చెప్తాడు. ఆ వ్యక్తి ఓకే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు. అవతలకు వ్యక్తి ఫోన్ పెట్టగానే ఇది కనుక యాక్సిడెంట్ అయితే దీని వెనుక ఎవరు ఉండవచ్చు అనే ఆలోచనలో మునిగిపోతాడు. అరుణ్ గారితో మాట్లాడిన అతను ఆ రోజు కంపెనీకి అంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందనే సంతోషంలోనే స్టాఫ్ అందరూ ఇంటికి బయలుదేరుతారు. కొలీగ్స్తో మాట్లాడుతూ లిఫ్ట్లోకి వెళ్తున్న మధునే కోరిక నిండిన కళ్ళతో చూస్తూ ఉంటాడు. అదే ఆఫీస్లో పనిచేసే వినయ్. ఆహా ఏం ఫిగర్ రా, కాశ్మీర్ యాపిల్లా నిగనిగలాడుతుంది, ఎలాగైనా ఒక్కసారి దాన్ని లొంగ తీసుకోవాలని ఉంది, ఇంత దగ్గరగా దాన్ని చూస్తూ ఏమీ చేయకుండా ఉండడం నా వల్ల కావట్లేదు, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలరా దానికోసం, దానితో ఎంత మంచిగా మాట్లాడి దాన్ని మచ్చిక చేసుకోవాలి అనుకున్నా దూరంగానే ఉంచుతుందిరా, కనీసం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వట్లేదు, ఇంకా ఎక్కువ రోజులు దాన్ని చూస్తూ ఉండటం నా వల్ల కాదు, అది నా కౌగిట్లో వాలాలి, దానికి ఏం చేయాలో తెలియట్లేదు అని ఆలోచిస్తూ కళ్ళల్లో కాంక్షతో వేరే లిఫ్ట్లోకి కిందకు వచ్చిన అతను మధు స్కూటీ మీద ఇంటికి వెళ్ళడం చూస్తూ ఉంటాడు. వినయ్ని చూసి పక్కన ఉన్న వ్యక్తి, ఆ అమ్మాయి చాలా టఫ్గా ఉన్నట్టుందిరా, ఎవరు ఇంత క్లోజ్గా మూవ్ అవ్వాలని ట్రై చేసినా అందరినీ లిమిట్స్లోనే ఉంచుతుంది, అసలు ఛాన్స్ ఇవ్వటం లేదురా, అందుకే కదరా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను, తొందరలో దొరకకపోతుందా అని అనుకుంటూ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు.
లోపల ఫోన్లో పాటలు పెట్టుకొని హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని ఆరంగా పాటలు వింటున్న భాను ముందుకు వచ్చి నిలబడతాడు అభి. అక్కడ అభిని చూడగానే ఒక్కసారిగా బెడ్ దిగి అభికి దొరకకుండా మంచం చుట్టూ పరిగెడుతుంది. భాను ఆగు ఆగు అని అభి వెంట పడుతూ ఉంటే ప్లీజ్ అన్నయ్య సారీ సారీ అని చెవులు పట్టుకుంటుంది. లాభం లేదు, నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. రోజు రోజుకి మరీ నీ అల్లరి ఎక్కువైపోతుంది. పనిష్మెంట్ అనగానే ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి అంటే నన్ను కొడతావా అన్నయ్య అని అనగానే నేనెందుకు కొడతాను? నీ మెడలో 3 ముళ్ళు వేసి నేను కంట్రోల్లో పెట్టే భావని వెతికి మరీ తెచ్చి నీ పెళ్లి చేస్తాను. అంటే ఏంటి అన్నయ్య, నన్ను ఇంటి నుండి పంపించేద్దామని అనుకుంటున్నావా? అనగానే ఎప్పటికైనా పెళ్లి చేసి పంపించాల్సిందే కదా, అదేదో కొంచెం తొందరగా పంపించేస్తే ఈ అల్లరి మాకు తప్పుతుంది కదా. అవి అలా అనగానే చిన్నపిల్లలా ఏడుస్తూ నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను, మీరు నా అల్లరి భరించాల్సిందే అనగానే అప్పటిదాకా అల్లరి చేసి పెళ్ళి అనగానే చిన్నపిల్లల నేను ఎక్కడికి వెళ్ళను అని తన చుట్టుకుపోయి ఏడుస్తున్న చెల్లిని చూసి అవి కోపం ఎగిరిపోగా మరి ఇంకోసారి ఇలా చేస్తావా చెప్పు అని చెవి మెల్లి తిప్పుతాడు. చెయ్యను చెయ్యను అని ఆయన వదిలి నీతో మాత్రమే చాలాసేపు మాట్లాడుతుంది, నాతో మాత్రం కొద్దిసేపు మాట్లాడింది అని మాట్లాడి పని ఉంది బాయ్ అని పెట్టేస్తుంది. రీజన్ ఏంటా అని ఆలోచిస్తే నా ఫోన్ పెట్టేసి నీతో మాట్లాడుతుంది, అందుకే అలా చేశా అని అనగానే మిస్ అవుతున్నావా అనగానే అవునన్నయ్య, మొన్నటిదాకా మధు అక్క ఉంది, ఇప్పుడు తను కూడా వెళ్ళిపోయింది కదా, అందుకే అనగానే పోనీ కొన్ని రోజులు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తావా? సంతోషంగా వెళ్తాను అన్నయ్య, కానీ నాన్న పెదనాన్న ఒప్పుకుంటారా? నేను ఒప్పిస్తానులే పదా భోజనం చేద్దాం. ఇందాటికి నుండి పిన్ని భోజనానికి రమ్మని పిలుస్తుంది అని ఇద్దరు కలిసి కిందకు వెళ్ళిపోతారు. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుంది మధు. అప్పటి వరకు మధు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న స్నేహ, ఏమే మధు, నీ బాసు వచ్చాడా? చూడటానికి ఎలా ఉన్నాడే? హ్యాండ్సమ్గా ఉన్నాడా? ఇంతకీ మీ బాస్కి పెళ్ళి అయ్యిందా? ఆఫీస్లో నీ డే ఎలా గడిచింది? అన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇది మారదు అని అనుకొని కొంచెంసేపు నీ క్వశ్చన్ బ్యాంక్ని కట్టివేయవే తల్లి అని అంటుంది మధు. నోను, నేను కట్టేయను. నువ్వు నీ బాస్ గురించి ఇచ్చిన బిల్డప్కి ఈరోజు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా? ఈరోజు ఎలా గడిచిందా? మీ బాస్ ఎలా ఉన్నాడా అని తెలుసుకోవాలని ఆతృతతో చచ్చిపోతున్నానే. ఈ సస్పెన్స్కి తెరదించి తొందరగా చెప్పవే. ఏం చెప్పమంటావు? అదేంటి, ఇందాక నుండి నేను అడగతగా వాగుతుంటే ఒక్కసారిగా గాలి తీసేశావు? నేను అడిగింది అర్థం కాలేదా? అర్థమైంది, కానీ ఈరోజు అసలు ఆఫీస్కే బాసే రాలేదు. అదేంటి, ఈరోజు వస్తున్నారని నిన్న అంత హడావిడి చేశారని అని చెప్పావుగా. ఈవేళ మా కంపెనీకి ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసమే బాస్ ఇక్కడికి వచ్చారు అంట. ఆ టెండర్ కోడ్ చేయడానికి మార్నింగ్ ఆఫీస్కి రాకుండా డైరెక్ట్గా టెండర్ ఆఫీస్కి వెళ్ళారు. ఆఫ్టర్నూన్ అయినా వస్తారనుకున్నాం, కానీ రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు. ఏంటి, మీ కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందా? అవును, ఈవేళ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం మీ బాస్ గురించి విందామని ఇందాక నుండి వెయిట్ చేస్తున్నాను అని నీరసంగా అంటుంది. ఆయన మా బాస్తో నీకేం పని? హ్యాండ్సమ్గా ఉంటే నీకు నీ బాస్కి సెట్ చేద్దామని. నువ్వు నీ వాగుడు అని తేలిగ్గా తీసేస్తుంది మధు. పోనీ నేనే ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేకపోతే నువ్వే నీ బాస్ని వేసుకో. నీ బాస్కి ఎవరు ఒక ఫ్రెండ్ ఉండే ఉంటాడుగా, వాడికి నేను వేసుకుంటాను. ఏంటిది? లైన్ అమ్మా, లైన్ అంటే దీనికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది అని తల కొట్టుకుంటూ సైట్ అమ్మా, సైట్ కొట్టుకుంటా అని అంటున్నాను. స్నేహ అల్లరి మాటలు తనకి అలవాటే అన్నట్లు తన మాటల్ని పట్టించుకోకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది మధు. ఇదొకటి, ఎప్పుడు చూసినా ప్రతి సతీ సావిత్రిలాగా ఉంటుంది. లైఫ్ అన్నాక కొంచెం ఎంజాయ్ చేయాలి అమ్మా, మరీ ఇలా ఉంటే ఎలా?
లాభం లేదు. దీని లైఫ్లో కొంచెం ఎంజాయ్మెంట్ తేవాలి. రహీం జగ్గు ఎవరెవరిని కలుస్తున్నాడు? ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఎస్ సార్, వాడు మైకేల్కి రైట్ హ్యాండ్ అయిన రాకీని కలుస్తాడు. కానీ ఆ రోజు పబ్లో ఏం జరిగిందో అర్థం కాక బయట ఎవరైనా అనుమానంగా తిరిగారా అని ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆ రోజు ఆ మల్లేష్తో బయట మాట్లాడింది రాజు మాత్రమే. అందుకే రాజుని కొంచెం జాగ్రత్తగా ఉండమన్నాను. ఎవరైనా తన వెనక అనుమానంగా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పాను. ఓకే. రాజును కూడా జాగ్రత్తగా వాచ్ చేయండి. మనకు సహాయం చేసిన రాజుకి ఏమీ కాకూడదు. ఓకే సార్, అలాగే చేస్తాం సార్. ఇంతకీ ఆ రాకీ ఎక్కడెక్కడికి వచ్చిపోతున్నాడు? ఒక కన్ను వేసి ఉంచండి. ఎప్పుడో ఒకసారి మైకేల్ దగ్గరకు వెళ్తాడు కదా, అప్పటి వరకు జాగ్రత్తగా ఫాలో చేయండి. అలాగే వాళ్ళ యాక్టివిటీస్ కూడా అబ్జర్వ్ చేయండి. కానీ ఏ యాక్షన్ తీసుకోవద్దు. ఇప్పుడు మనం ఏ యాక్షన్ తీసుకున్నా వాళ్లకు మన వాళ్ళ మీద నిఘా ఉంచామని అనుమానం వస్తుంది. అప్పుడు అసలు వాళ్ళు తప్పించుకుంటారు. కాబట్టి వాళ్ళకు జాగ్రత్తగా ఫాలో చేయండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకూడదు. ఓకే సార్ అని సూర్యకి సెల్యూట్ చేసి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయి వచ్చిన మధు స్నేహకి డిన్నర్ చేద్దాం అని అంటుంది. నీరసంగా సరే పద అంటుంది. ఏమయ్యింది? ఎప్పటిదాకా అంతా హుషారుగా ఉన్నట్టుండి ఎందుకు అంత నీరసంగా ఉన్నావు? ఏం చెప్పమంటావు? మా బాస్ వచ్చాడేమో, నీకు నచ్చాడేమో, మీ ఇద్దరికి కష్టమైనా సెట్ చేద్దామని అనుకున్నా. బ్లాక్ అండ్ వైట్లా ఉన్న నీ లైఫ్ని ఇంద్రధనుస్సులా మారుద్దాం అనుకున్నా. కానీ మీ బాస్ రాలేదు కదా. సర్లే, ఈరోజు కాకపోతే రేపు వస్తాడు కదా, అప్పుడు చూసుకుందాంలే. పద, ఆకలేస్తుంది, ముందు తిందాం అని అంటూ మధుతో డైనింగ్ టేబుల్ దగ్గరకు కదులుతుంది. మధు స్నేహ కాలేజీలో ఉన్నప్పుడే హాస్టల్లో ఉండేవాళ్ళు. కానీ ఆ స్నేహకి జాబ్ వచ్చిన తర్వాత ఒక ఫ్లాట్ని రెంట్ తీసుకొని ఉంటుంది. మధుకి కూడా జాబ్ వచ్చిన తర్వాత తనని కూడా హాస్టల్లో వద్దు, నా ఫ్లాట్లోనే ఉండమని అడిగేసరికి ఆఫీస్కి దగ్గరే అని ఒప్పుకుంటుంది. మాధవి గారి వల్ల ఇంట్లో ఉండమన్నా ఆఫీస్కి చాలా దూరం అవుతుంది అని అక్కడ ఉండదు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తాను అని అంటుంది మధు. సరే అని ఒప్పుకుంటారు మాధవి గారు. ప్రాజెక్టుల వాళ్ళ ఇద్దరే కాబట్టి వంట కూడా ఎవరికి కుదిరితే వాళ్ళు చేస్తారు. డైనింగ్ టేబుల్ మీద వంటలు చూసేసరికి, ఏంటి ఈరోజు ఎన్నో ఐటమ్స్ చేసేసావు? మీ బాస్ వస్తాడు అన్నావు కదా, నాకు నచ్చాడు అన్న స్వీట్ నోస్ ఏమైనా చెప్తావనుకొని ఎన్ని చేశాను. సర్లేరా తిను, అవన్నీ నీకు ఇష్టమైనవే చేశాను అని అంటూ కూడా తను కూడా కూర్చుంటుంది. సూపర్ టేస్ట్గా ఉన్నాయి అని మధు అంటూ ఉంటే థ్యాంక్స్ అని స్నేహ అంటూ ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేసి పడుకోవడానికి వెళ్ళిపోతారు. బెంగళూరు. మీనాక్షి గారు రిషికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు కన్నా అని మాట్లాడుతూ ఉంటారు. మామ్, నేను బాగున్నాను, మనకి ప్రాజెక్ట్ వచ్చింది మామ్ అని సంతోషంగా అనటంతో కంగ్రాట్స్ అని చెప్పినా ఎందుకో డల్గా అయిపోతారు. ఏమైంది మామ్, ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదు, ప్రాజెక్ట్ మనకు వచ్చిందంటే నువ్వు అది కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉండాలిగా అంటుంది. అవును మామ్, ఇక్కడే ఉండాలి, అయినా నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తానులే అంటాడు. అయిష్టంగానే సరే అని ఒప్పుకుంటారు మీనాక్షి గారు. ఓకే మామ్, బాయ్ అని ఫోన్ పెట్టేస్తారు.